అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈ రోజు మరియు నిన్న న్యూస్ పేపర్స్ లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్ గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ తో పాటు టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ క్లాస్, గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి రావడం అనేటువంటి జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం. ఎస్సీ గురుకుల సొసైటీలో 550 ఖాళీలు అయితే మనకు ఉండడం అయితే జరిగింది. దీని గురించి నిన్ననే మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. రాష్ట్ర కార్యాలయానికి జోనల్ అధికారుల నివేదిక, ఇప్పటికే మంజూరైన పోస్టుల్లో ఖాళీల జాబితా రూపకల్పన, వీటిని పార్ట్ టైం టీచర్లతో భర్తీ చేయాలని నిర్ణయం, జిల్లా కలెక్టర్లకు ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి ఆదేశము అనేటువంటి అంశాన్ని అయితే చూడొచ్చు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీలో పెద్ద ఎత్తున ఉద్యోగ ఖాళీలు అనేటువంటివి ఉన్నాయి. ఇప్పటికే మంజూరైన పోస్టుల్లో ఉన్న ఖాళీలపైన జోనల్ అధికారులు పరిశీలన పూర్తి చేసిన సొసైటీ కార్యదర్శికి తాజాగా నివేదిక సమర్పించారు. ప్రస్తుతం ఎస్సీ గురుకుల సొసైటీలో బోధన కేటగిరీలో 550 ఖాళీలు ఉన్నాయి. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడం, ఈ నెల 15వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో తరగతులు అనేటువంటి ప్రారంభించడంతో బోధనా సిబ్బంది ఖాళీలను అధిగమించేందుకైతే సొసైటీ కార్యదర్శి ఈ రకమైనటువంటి ప్రక్రియ అనేటువంటిది అయితే చేపట్టడం అయితే జరిగింది. ఇందులో ఉన్నటువంటి ఖాళీల వివరాలు ఇక్కడ చూసుకుంటే, ఇప్పటికే విడతల్లో ప్రవేశాలను చేపడుతూ 21గా ఆయా విద్యార్థులకు సంబంధించిన నిర్దేశించిన పాఠశాలలో రిపోర్ట్ చేయాలని కూడా పేర్కొన్నారు. కాబట్టి వీరికి సంబంధించినటువంటి ఈ రకమైనటువంటి ఖాళీల్లో పార్ట్ టైం టీచర్లను నియమించుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది, జిల్లా కలెక్టర్ల అనుమతితో అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు. ఖాళీలు అనేటువంటివి ఈ రకంగా ఉన్నాయి. టీజీటీకి సంబంధించి 106, పీజీటీకి సంబంధించి 105, జేఎల్కి సంబంధించి 222, డిఎల్ 40, పీఈటీ పీడీకి సంబంధించి 19, ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ 31, హెచ్ఎస్కి సంబంధించి 9, లైబ్రేరియన్కి సంబంధించి 18 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేటువంటి స్టార్ట్ కాగానే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇచ్చేటువంటి ప్రయత్నం అనేటువంటి జరుగుతుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే, చాలామంది ఎదురు చూస్తున్నటువంటి అంశం అండి, ఒక్కొక్క జిల్లాలో మొదలు కావడం అనేటువంటిది మనకు జరుగుతూ ఉన్నది. అంగన్వాడీలో 177 పోస్టుల భర్తీకి దరఖాస్తులు అనేటువంటి అంశాన్ని అయితే చూడొచ్చు. మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి అంగన్వాడీ టీచర్లు ఆయాలు, ప్రీ ప్రైమరీకి దీనికి సంబంధం లేదండి. ప్రీ ప్రైమరీ టీచరు ఆయా వేరు, అంగన్వాడీ టీచరు ఆయా వేరు. అంగన్వాడీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది ప్రజెంట్ అయితే మనకు రావడం అనేటువంటిది జరిగింది. ఎక్కడ అంటే మహబూబ్ నగర్ జిల్లాలో, అంటే మిగిలినటువంటి జిల్లాల్లో కూడా ఇదే రకంగా మనకు రావడానికి అవకాశం ఉన్నది. రెగ్యులర్గా మీరు మీ జిల్లా న్యూస్ పేపర్స్ వెతుకుతూ ఉండండి, లేదంటే రెగ్యులర్గా మన న్యూస్లో కూడా మీకు అప్డేట్స్ అనేటువంటివి అందుతూ ఉంటాయి. ఇక్కడ మనకు టీచర్లు ఆయాల ఖాళీల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 4 అంగన్వాడీ ప్రాజెక్టు పరిధిలో 177 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారిని జరీనా బేగం గురువారం తెలిపారు. వివరాలకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటిది ఉంది కదా, ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీరు పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఖాళీల వివరాలు వచ్చేసి, మహబూబ్ నగర్ అర్బన్లో చూసుకుంటే 15 టీచర్లు అయితే ఉన్నాయి, 30 ఆయాలు ఉన్నాయి. మహబూబ్ నగర్ రూరల్లో చూసుకుంటే 18 టీచర్లు, 25 ఆయాలున్నాయి. జడ్చర్లో చూసుకుంటే 24 టీచర్లు, 49 ఆయాలు అయితే ఉన్నాయి. దేవరకద్రలో కనుక చూసుకుంటే 7 టీచర్లు, ఆయాలు 9 అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా మీకు సపరేట్ వీడియో రూపంలో తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది. ప్రజెంట్ అయితే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి అయితే రావడం అయితే జరిగింది, అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి ఇది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది, చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ చూసుకుంటే మనకు మహబూబాబాద్ కానీ మిగిలినటువంటి చాలా జిల్లాల్లో కూడా అంగన్వాడీ టీచర్లకు సంబంధించినటువంటి కొరత అనేటువంటిది అయితే ఉన్నది. ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఖాళీల వివరాలు ఒకసారి చూడవచ్చు. టీచర్లకు సంబంధించి ఇక్కడ మొత్తంగా ఖాళీల వివరాలు మహబూబాబాద్కి సంబంధించి ఇక్కడ మనకు ఖాళీలు వచ్చేసి 29 ఉన్నాయి, గూడూరులో 17, డోర్నకల్లో 28, మరిపెడ ఇవన్నీ ఖాళీలు, ఇంకా నోటిఫికేషన్ రాలే ఈ మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి అయితే. ఈ రకంగా మనకు అతి త్వరలో దీనికి సంబంధించిన ప్రక్రియ అనేటువంటిది ఇక్కడ చూడండి. త్వరలో నోటిఫికేషన్ జారీ చేసేందుకు జిల్లా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మౌలిక వసతుల కల్పన, ఖాళీగా ఉన్న టీచర్లు ఆయా పోస్టుల భర్తీకి సంబంధించి భర్తీ చేయడానికైతే దీనికి సంబంధించిన ప్రక్రియ అనేటువంటిది మొదలవుతూ ఉన్నది. ఇది మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు అనేటువంటి ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది.
ఇక్కడ అర్హతలు చూసుకుంటే అంగన్వాడీ టీచర్ ఆయా ఉద్యోగాల ఎంపిక కోసం స్థానికులకు మాత్రమే అర్హులుగా ప్రకటించనున్నారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఎస్సీ ఎస్టీ నివాస ప్రాంతాల్లో అసామాజిక వర్గాలకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇంటర్మీడియట్ తత్సమాన 12వ స్టాండర్డ్ పరీక్షలను ప్రామాణికంగా తీసుకుంటారు. వితంతు అనాథలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. విభాగాల వారీగా ఎంపిక కమిటీ మార్కులను కేటాయించి పారదర్శకంగా నిర్వహిస్తారు అనేటువంటి అంశం. టీచర్కి సంబంధించి ఇంటర్మీడియట్, ఆయనకు సంబంధించి 10th క్లాస్ అట్లా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా కంప్లీట్గా దాని విధి విధానాలు అనేటువంటివి ఏమీ రాలేదు. ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రక్రియ ఎట్లా ఉందో క్లియర్గా తెలుసుకొని మీకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. మిగిలినటువంటి జిల్లాల వారీగా కూడా మనకి ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు. రాగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు కూడా న్యూస్ పేపర్స్ అనేటువంటి జిల్లాకు సంబంధించి రెగ్యులర్గా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ఏళ్లుగా ఎదురు చూపు సూర్యాపేటలో అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు అంటూ చాలా ఉమ్మడి జిల్లాల్లో అంగన్వాడీ టీచర్లు 37, ఆయాలు 1361 పోస్టులు అయితే ఉన్నాయట. క్లియర్గా చూడొచ్చు. సూర్యాపేటలో కనుక చూసుకుంటే టీచర్లు 84, ఆయాలు 324, యాదాద్రిలో 60 మంది టీచర్లు, ఇక్కడ 281 ఆయాలకు సంబంధించి అయితే ఉన్నాయి. ఇక్కడ దీనికి సంబంధించి మనకు 13,500 రూపాయలేమో టీచర్కు, 7,800 రూపాయలేమో ఆయాకైతే ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. క్లియర్గా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ సిబ్బంది కొరత కారణంగా ఇబ్బందులు ఎదురుతున్నాయి. జిల్లాలో ఖాళీ వివరాలు సేకరించాం. ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడితే నియామకానికి చర్యలు తీసుకుంటాము అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ డిగ్రీ అర్హతతో 4,500 ఉద్యోగాలు అప్లై చేశారనేటువంటి అంశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4,500 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 22 చివరి తేదీ. ఏపీలో 128, టీజీలో 100 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన లింక్ కూడా ఇక్కడ ఉంది మీకు. నెక్స్ట్ కేజీబీయూలోకి సంబంధించినటువంటి ఉద్యోగాల సమాచారం అండి. ఇది వెల్దుర్తికి సంబంధించి మనకు మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ అండి. వెల్దుర్తి కస్తూర్బా పాఠశాలలో హిందీ అతిథి అధ్యాపకురాలకు సంబంధించిన నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రత్యేక అధికారి కౌసర్ ఫాతిమా తెలిపారు. బీఈడీలో పట్టభద్రులై హిందీ బోధనలో అనుభవం కలిగి ఉండాలన్నారు. ఈ నెల 26లోగా బాలికల గురుకుల పాఠశాల వెల్దుర్తిలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు లింగాపూర్ ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది పోస్టులకు తాత్కాలిక ప్రాతిపదికన భర్తీకి ఆసక్తి కలిగినటువంటి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రత్యేకాధికారి మీనా తెలిపారు. పాఠశాల విభాగంలో ఇంగ్లీషు, జీవశాస్త్రం, పీఈటీ, కళాశాల విభాగంలో తెలుగు, ఇంగ్లీషు, కామర్సు, ఎకనామిక్స్, సివిక్స్, నర్సింగ్ పోస్టులు ఖాళీలు ఉన్నట్లయితే వివరించారు. ఈ నెల 21 తేదీలుగా దరఖాస్తులను విద్యాలయంలో సమర్పించాలని సూచించడం అనేటువంటి జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా మీకు ఇక్కడ ఉంటుంది. క్లియర్గా ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ నిజామాబాద్ దర్పల్లికి సంబంధించి మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ ఎంపీసీతో భౌతిక శాస్త్రం బోధించేందుకైతే తాత్కాలిక అధ్యాపక పోస్టులకు మహిళా అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకోవాలని ప్రత్యేక అధికారి సుమలత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ, బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులని, మిగతా వివరాలకు పాఠశాలలో సంప్రదించాలనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు. చివరి తేదీ అయితే ఏమి ఇవ్వలేదు. అక్కడ మీరు ఆ స్కూల్లో కన్సల్ట్ అయితే పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక కేజీబీవీకి సంబంధించి ఇది మనకు ఇది కూడా మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి అంశం అండి. ఇక్కడ హలివేల్గనపూర్ కేజీబీవీ పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ గీత తెలిపారు. గణిత, భౌతిక శాస్త్రం పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అభ్యర్థులు ఎంఎస్సీ, బీఈడీతో పాటు టెట్లు అర్హత సాధించాలన్నారు. ఈ నెల 19 నుంచి 22 సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులు చిన్న శంకరంపేట కేజీబీయూలో అందించాలని చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే పెద్ద శంకరంపేట ఆదర్శ పాఠశాలలో గంటల పద్ధతిలో టీచర్ల భర్తీకి అయితే అవర్లీ బేస్డ్ టీచర్స్ ఉంటారు కదా, ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీలత అయితే తెలపడం జరిగింది. సైన్స్, టీజీటీ, గణితము, పీజీటీ సబ్జెక్టులో అర్హతలు కలిగినటువంటి ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఈ నెల 19లోగా పాఠశాలలో అందజేయాలని, 22 నిర్వహించేటువంటి డెమో తరగతిలో ప్రతిభ ఆధారంగా ఎంపిక జరుగుతుందన్నారు. చిన్న శంకరంపేట కేజీబీయూ పాఠశాలలో ఖాళీగా ఉన్న అతిథి ఉపాధ్యాయులకు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల హెచ్ఎం గీత ఒక ప్రకటనలో తెలిపారు. సాంఘిక శాస్త్రము, హిందీ పాఠ్యాంశాలను బోధించడానికి మహిళా ఉపాధ్యాయులు కావాలని, జూన్ 22వ తేదీగా పాఠశాలలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. విద్యార్థులకు ఆంగ్ల భాషలో బోధించాలని, ఎంకామ్తో పాటు బీఈడీ, హిందీ పండిత అర్హత సాధించిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం అయితే జరిగింది. నిన్న వచ్చిన అప్డేటు. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు
ములుగు జిల్లాకు సంబంధించినటువంటి ప్రీ ప్రైమరీకి సంబంధించి అప్లై చేసుకోవడానికి 23 వరకు తేదీ ఉన్నది. అయిపోయిన తర్వాత చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. పురుషులు మహిళలు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా కూడా దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్టర్ పోస్టులకు, మిగిలినటువంటి ఆయా పోస్టులకు మాత్రం మహిళలు మాత్రమే ఎలిజిబుల్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.